అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కడాయి పకోడా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా చేస్తానో చూసేయండి. శనగపిండి, కొద్దిగా వాము, ఉప్పు, కొద్దిగా సోడా పౌడర్ కొద్దిగా వేసానండి. ఇది బేకింగ్ అదే సోడానండి, ఇది తినే సోడా కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు ఇలా మెత్తగా చేసుకున్నాను, పెరుగు ఇలా మెత్తగా చేసుకున్నానండి. మా ఆయన కోస్తున్నారు. ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా అల్లము, చిన్నుల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కోసుకోవాలండి. ఇవి మొత్తం ఒకటి సన్నగా కోసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పిండి తినే సోడా, వాము, శనగపిండిలో వేసాం కదా, ఇవి సన్నగా కోసేసి దాంట్లో వేసి కలుపుకోవాలండి. అన్నం కూడా పెట్టేశానండి, ఉడుకుతుంది. గరం మసాలా, పసుపు, కారము, ఇలా సన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లము ఇలా కోసేసుకున్నామండి. చూశారు కదా, ఈ శనగపిండిలో వేసేస్తున్నాను. ఒక్కొక్కటి వేసేసుకొని నీళ్ళు వేసి కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. లుండల్లాగా ఒత్తుకొని ఇంకా నూనెలో కాల్చుకోవాలి. ఇది ఎంత ఆకండి, ఇది ఇలా కలిపేసుకోవాలి. రకే ఆతి హై చలో. 2 టేబుల్ స్పూను పెరుగు వేస్తున్నాను. ఇలా చేసుకోవాలి. లుండలు కట్టాలండి. లేకపోతే మెత్తగా అయిపోతే, ఇంకా పలసగా అయిపోతే ఇంకా రాదు. ఇలా గట్టిగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్పు, ఈ పెరుగులో పసుపు, దాల్చిన్ గరం మసాలా వేస్తున్నాను. కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉస్మే నహీ హై పానీ. శనగపిండి కొద్దిగా వేస్తున్నాను. మా పిల్లలు వచ్చి బచ్చికే పానీ ఇలా వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేస్తున్నాను. పలసగా చేసుకోవాలి. ఇవి తాలింపులోకి అండి ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నాము. నూనె వేడెక్కింది.
ఇలా ఉండల్లాగా వేసుకోవాలి, కాల్చుకోవాలండి ఈ పకోడాల్లాగా. ఇలా ఒకటొకటి వేసుకొని ఇలా కాల్చుకోవాలండి ఎర్రగా. అంతేనండి, చూసారు కదా, చాలా ఈజీగా అయిపోద్ది. ఇలా ఒకటొకటి ఇలా వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా కలర్ రావాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా కాల్చుకోవాలండి. ఇలా మొత్తం అయిపోయింది కాల్చుకొని. తాలింపు వేసేద్దాము. ఇంకా ధనియాలు చితుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి సన్నగా కోసుకున్నాము. ఉల్లిపాయ, నిమ్మకాయ, కాకపోతే పెరుగు పుల్లగా లేదండి. పుల్లగా కోసం అదే నిమ్మకాయ రసం వేసామండి పెరుగులోకి. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఈ కడాయిలోనే పకోడాలు కాల్చుకున్నాం కదా, నూనె ఉంది కదా, ఆ నూనెనే దీంట్లో వేసేసుకుందాము. మిగిలింది కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి సన్నగా కోసుకున్నాం కదండి అవి, ఎండుమిరపకాయలు 2 ఇలా కోసుకొని వేసుకోవాలి తుంచి. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, పెరుగు ఇలా కలుపుకున్నాం కదా, నీళ్ళు వేసి ఇది మజ్జిగ చారేమో దీంట్లో వేసేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుల్లగా కోసం నిమ్మరసం పిండుతున్నాము. పుల్లగా ఉంటే చాలా బాగుండిద్ది కదా. ఇది బాగా 4 నిమిషాలు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇంకా ఈ కాల్చుకున్న పకోడాలేమో దీంట్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, మరుగుతుంది. మా అబ్బాయికి హాఫ్ డే అండి, వాళ్ళ ప్రోగ్రాం ఉందంట స్కూల్ వాళ్ళ పిల్లలకి. ఇంకా మా అబ్బాయి వచ్చేసాడు, హాఫ్ డే పెట్టారు. ఇంకా నేను తొందరగా ఈ కర్రీ చేస్తున్నాము. ఈ కడాయి పకోడా రెసిపీ అండి ఇది. వేసేసాను కాల్చుకున్నవి, చూసారు కదా. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అయిపోయింది. అంతేనండి.
బస్సు అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు మా అబ్బాయికి. అక్కడ నుంచోలేదు, ఈ కర్రీ చేస్తున్నాం కదా మేము. ఇంకా మా అబ్బాయి వచ్చేసాడు ఇంటికి. బస్సు ఆయన అక్కడ దింపితే సందులో. ఏంటి నుంచోలేదు నా కోసం అని అరుస్తున్నాడు మా అబ్బాయి. కూర చేస్తున్నావు లేరా అందుకని నుంచోలేదు అని చెప్తే, కొడతాను ఈసారి నుంచోకపోతే నా కోసం అని అంటున్నాడు మా అబ్బాయి. అంతేనండి, చూశారు కదా. ఓకేనండి, బాయ్.